గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. టాలీ నేర్చుకుంటే అకౌంటెంట్ ఉద్యోగం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కానీ మీరు ఆశించిన పోస్ట్ వస్తుందా రాదా? మీరు డాటా ఆపరేటర్గా సెటిల్ అవుతారా, లేకపోతే జూనియర్ అకౌంటెంట్గా ఉండిపోతారా, లేకపోతే అకౌంటెంట్ డిజిగ్నేషన్ మీద వేరే ఇంకేదన్నా కార్యక్రమం మీకు అప్పచెప్పి చేయించుకుంటారా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మిమ్మల్ని అకౌంటెంట్గా ఉంచాలి అంటే అకౌంటెంట్గా మీకు ఉండాల్సిన వర్త్ ఎలిజిబిలిటీ మీకు ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ఖచ్చితంగా అకౌంట్స్లో ఒక టాలీ అనేది ఇట్ ఈస్ ఏ టూల్. ఇట్ విల్ హెల్ప్ ఎన్ అకౌంటెంట్ టు సింప్లిఫై ది ప్రాసెస్ టు గెట్ ద నీడ్ రిపోర్ట్స్ బై ఎ బిజినెస్ మ్యాన్. మామూలుగా మీరు మా అకాడమిక్ కోర్సులో నేర్చుకున్న దాని ప్రకారం ఏంటి? జర్నలైజేషను, లెడ్జరు, balancing of ledgers and taking all the balance into a statement, that is what is called as trial balance. After getting agreed, the accountant will take the data to compute the financial reports, that is balance sheet and income statement. అంటే ఇక్కడ రెండు డివిజన్స్ ఉన్నాయి. ఒకటి బుక్ కీపింగ్ డివిజన్, రెండోది అకౌంటింగ్ డివిజన్. బుక్ కీపింగ్ డివిజన్ ఎంతవరకు అంటే ఓన్లీ టాలీ చేసే ట్రయల్ బ్యాలెన్స్ని టాలీ చేసేంత వరకే అతని డ్యూటీ. అంతకు మించి అతనికి చేయాల్సిన పని లేదు అక్కడ. జస్ట్ లైక్ ఎ డాటా ఆపరేటర్ నౌ. ఆఫ్టర్ దట్ అకౌంటెంట్, ఎ పర్సన్ హూ ఈస్ స్కిల్డ్ ఇన్ ప్రిపేరింగ్ ద ఫైనాన్షియల్ రిపోర్ట్స్ విల్ టేక్ చార్జ్ ఆఫ్ ది కాంపిటీషన్స్ అండ్ అదర్ థింగ్స్. కాబట్టి ఏంటంటే ఇక్కడ రెండు డివిజన్స్ ఉన్నాయి. కానీ తర్వాత ఏంటంటే ఒక్క అకౌంట్ని ఫైనలైజ్ చేయాలంటే ఆల్ ది వేస్ ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నిసార్లు అయినా సరే యూ హ్యావ్ టు టేక్ ఆల్ ది ప్రాసెసెస్ అప్ టు 6 to 7 ప్రాసెసెస్, అంటే జర్నలైజేషన్స్ నుండి ఫైనలైజేషన్ వరకు. కానీ కంప్యూటరైజేషన్లో ఎలా ఉందంటే ఓన్లీ సింగిల్ ప్రాసెస్, దట్ ఈస్ ఫస్ట్ ప్రాసెస్, that is recording, that journalization. If you make a journalization, if you soon after completing the journal entry, you can go to the reports and can see the trial balance, ledger accounts, profit and loss account, and balance sheet, and cash flow and funds flow, everything whatever you need we can see within an instant. దానికి టైం కూడా పట్టదు. కానీ ఇంత టైం మనకు కలిసి రావడమే కాకుండా యాక్యురసీ ఉంటుందని మాత్రం కూడా చెప్పుకోవచ్చు. కానీ అకౌంటింగ్ ప్యాకేజ్ ఈజ్ ఎ టూల్ which will help you to produce the needy reports easily and instantly, but it won't act as a tutor to you. నిన్ను ఏ విధంగా ఎడ్యుకేషన్ నీకు ఇవ్వదు. మరి ఎడ్యుకేషన్ లేనప్పుడు హౌ ఎ పర్సన్ can feed the system to prepare the financial reports? అంటే ఖచ్చితంగా దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ అండ్ ది వాచింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ అంటే అర్థం ఏంటంటే మీరు చేసిన అంశాలు, అంటే ఓనర్ కానీ, సప్లయర్ కానీ, కస్టమర్ కానీ, ఎక్స్పెండిచర్ కానీ, ఇవన్నీ కూడా ఏ కోవకు చెందిన ఏ డివిజన్లో మీరు దాన్ని గుర్తించగలిగారు. What is the way to identify suppliers? You may be a supplier of goods or you may render service on credit. All those persons will be placed under sundry creditors, and all the customers will be placed under sundry debtors, and all the expenses which are related to the main activity will be placed under direct expenses, and all other maintenance expenses will be placed under indirect expenses, and unforeseen losses will be taken under indirect expenses. The gains will be taken under indirect incomes. All those things will be grouped. So that grouping is nothing but introduction of the nature of the ledger account to the system. Then the system will keep them in memory while grouping the ledgers by an accountant, and will place whenever you journal a thing, whenever you transact a thing. అది అక్కడ జరుగుతున్న ప్రాసెస్. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి? మీకు ఏ కష్టం లేకుండా మిమ్మల్ని ఈజీగా అక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తుంది. కానీ మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు కూడా మనం కంప్యూటర్ అండ్ క్యాల్కులేటర్,
క్యాలిక్యులేటర్ ముందు వచ్చింది. క్యాలిక్యులేటర్ అంతకుముందు మనం టేబుల్ 2 రోజులు 4, 4 రోజులు 8 ఖచ్చితంగా అది మనం బట్టి పట్టేవాళ్ళం. గెట్ బై హార్ట్ ఉండేది. ఇప్పుడు క్యాలిక్యులేటర్ వచ్చిన తర్వాత ఆ స్ట్రెయిన్ కూడా తీసుకోవడానికి మనం ఎవరు ఇష్టపడట్లేదు. 2 రోజులు 4 కూడా ట్రై టు ఆపరేట్ ది క్యాలిక్యులేటర్. ఓకే, మంచిదే, పర్వాలేదు. 2 రోజులు 4 బదులు 2x3 కొట్టారనుకోండి, ద రిజల్ట్ విల్ బి 6. మరి 6 రాగానే మీకు డౌట్ రావాలి. ఎందుకంటే 6 ఎందుకు వచ్చింది, నాకు గుర్తున్నదల్లా 4 కదా అని డౌట్ కూడా లేకుండా సింపుల్లీ యూ కాపీ దట్ అమౌంట్ ఇంటు ది స్టేట్మెంట్. అంటే దాని అర్థం ఏంటి అంటే మనం దానికి బానిసం అయిపోయాము. మనం అంత మాత్రం కూడా కష్టపడి మైండ్ యూజ్ చేయడానికి మనం ప్రయత్నం ఏమాత్రం చేయట్లేదని అర్థమైపోతుంది. అంతే కదా. దాని తర్వాత కంప్యూటర్ కూడా ఏమంటుంది, కంప్యూటర్ ఈజ్ ఎన్ ఒబీడియంట్ సర్వెంట్. ఇన్ మై ఒపీనియన్ అండ్ విత్ మై ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే వన్ థింగ్, a computer, a software is an obedient servant to the owner. Owner means who operate the system. Obedient servant. He will obey the orders given by the owner. అంటే మీరు ఏదైతే ఇంట్రడక్షన్ టైంలో ఏది ఇది ఇతర ఓనరు, ఇతర సప్లయరు, ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇది పర్చేస్ అని మీరు చెప్పారు కదా. మరి మీరు చెప్పినప్పుడు మీకు గౌరవం ఇవ్వాలి కదా. సిస్టమ్ మీకే గౌరవం ఇచ్చింది. అంటే మీరు తప్పు చేస్తే సిస్టమ్ తప్పు అవుతుందా, కాదు, కానే కాదు. సిస్టమ్ తప్పు కానే కాదు, సిస్టమ్ అక్కడ అది అయింది. సో ఈ విధంగా మనం ఎంతగా ఎలా ఉంటున్నాం అంటే, మనం అకౌంటెంట్ కావాలి, మెయిన్ సీటు నాకు రావాలి, ఓనర్ గారు నన్నే పిలవాలి, నేను ఎండి గారు ఏసీ ఛాంబర్లో కూర్చోవాలనుకుని తపనతోటి మీరు ఎంటర్ అయిన మనుషులు ఇక్కడే ఉండిపోయారు. ఎందుకంటే మీరు కనీసం దీంట్లో తప్పులు చూడలేకపోతున్నారు, నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ అని చూడలేకపోతున్నారు. బ్యాలెన్స్ షీట్లో మైనసెస్ యు ఆర్ నాట్ అబ్జర్వింగ్ ఎనీథింగ్. అప్పుడు ఏం చేస్తారు, సీనియర్ అకౌంటెంట్ గారు కూడా ఆయన పదవి ఆయన కాపాడుకోవడం కోసం మీకు కూడా ఈ తప్పు వచ్చింది, ఇది నువ్వు ఇలా వేయకూడదని ఏమాత్రం చెప్పకుండా ఆయన కరెక్ట్ చేసుకుని ఈ విల్ సింపుల్లీ హ్యాండ్ ఓవర్ ది డేటా టు ది కన్సల్టెంట్ అండ్ ఆడిటర్. ఆడిటర్ కూడా ఒక సీనియర్ అకౌంటెంట్ తప్పు చేశాడని తెలిసిన పరిస్థితుల్లో కూడా ఆయన కూడా ఏం చేస్తాడు, ఆయన కూడా గుట్టు చప్పుడు కాకుండా ఆయన చెప్పిన పద్ధతిలో, ఆయనకు తెలిసిన పద్ధతిలో ఆయన వేసేసేసి అకౌంట్ విల్ బి ఫైల్డ్ ఇన్ బిఫోర్ ది ట్యాక్స్ అథారిటీస్. ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ద ఓనర్ ఆర్ ది ఎంటర్ప్రైజెస్ చూసారా, మీరు చేసిన మీ బద్ధకం, మీ తెలుగు తక్కువతనం వాడిని ఇరికిచ్చేసింది అక్కడ. కాబట్టి ఏంటంటే ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఒక పర్ఫెక్ట్ అకౌంటెంట్. యూ నీడ్ నాట్ బీ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్, యూ నీడ్ నాట్ బీ ఏ సిఏ క్వాలిఫైడ్. ఐ కెన్ గివ్ అష్యూరెన్స్ టు you people. You can become a perfect accountant, you can analyze anything and you can interrupt such a good thing to your organizer whenever a disturbance arises. అర్థమైందా. ఇది ఇంతకంటే గొప్పతనం ఏముంది మీకు అన్నారా. ఈ స్టేజ్లో మీకు సింపుల్గా కొన్ని మిస్టేక్స్ చూడండి. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ షీట్ చూస్తే నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది, ఇక్కడ వచ్చేప్పటికి అన్సెక్యూర్డ్ లోన్లో మైనస్ ఉంది. అంటే ఇక్కడ చూడండి, టోటల్ 64,98,500 ఇక్కడ ఉంది, 64,98,500 ఇక్కడ ఉంది. ఎక్కడ కూడా డిఫరెన్స్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఎక్కడ నోట్ అయ్యి లేదు. చూడండి, ఎక్కడా లేదు. దేర్ వర్ నో డిఫరెన్స్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్, అంటే టాలీడ్ బ్యాలెన్స్ షీట్ అన్నట్టు. సో ఇంతవరకు బాగానే ఉంది. అయితే మరి ఇక్కడ మైనస్లు వస్తే దీని అర్థం ఏంటంటే, ఇక్కడ మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఈజ్ ఎ రాంగ్ రిప్రజెంటేషన్. అంటే ఇది క్రెడిటార్స్ కాదు, డెటార్స్ కాదు, తర్వాత అన్సెక్యూర్డ్ లోన్ అంటే ఒరిజినల్ బ్యాలెన్స్ ఇది కాదు. దీంట్లో మీరేదో మిస్టేక్ చేశారు, ఆ మిస్టేక్ వల్ల ఇట్ ఈజ్ రిప్రజెంటింగ్ దిస్. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ మైనస్ ఉంది విన్నారా, ఇక్కడ అన్సెక్యూర్డ్ లోన్స్ మైనస్ ఉంది. ఇవన్నీ కూడా ఈ మైనస్లే కాకుండా ఎన్నో హిడెన్ థింగ్స్ లోపల ఉన్నాయి. ఈ లోపల ఎన్నో హిడెన్ థింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను మీకు సింపుల్ ఉదాహరణతో నేను చెప్పాలంటే ఎటువంటి మిస్టేక్స్ మీకు ఉండే అవకాశం ఉందో చెప్తాను. ఈఎంఐ రికార్డు ఎలా ఉంటుందండి, మీరు బ్యాంకు చెక్, మీకు బ్యాంకు స్టేట్మెంట్ ఆధారంగా తీసుకుంటారు. టాటా ఫైనాన్స్ 12,500 అంటే చెక్ ఇచ్చాము, లేకపోతే ఈసీఎస్ వెళ్ళిపోయింది. అది అంటే ఆ 12,500 టాటా ఖర్చు రాసేస్తారు, అయిపోయింది, క్లోజ్.
మీకు బ్యాంక్ లోన్ చెల్లింది 12,500 అక్కడ టాలీ అయిపోయింది. బీఆర్ఎస్లో మీకు ఏం డిఫరెన్స్ రావట్లేదు. ఎందుకంటే 12,500 ఇవ్వడం జరిగింది. 12,500 మీ అకౌంట్లో తగ్గింది. దేర్ విల్ బి నో ఛాన్స్ ఫర్ ఎ మిస్టేక్. బట్ ఈఎంఐ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ లోన్ ప్రిన్సిపల్ పార్ట్ ఆఫ్ ది లోన్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ లోన్. ఈ రెండు కలిపింది ఈఎంఐ ఏంటంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఫ్రమ్ ది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ టిల్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఒకటే ఫిగర్ ఉంటుంది. ఈక్వేటెడ్ అని అన్నాం. ప్రతిదానికి అర్థం తెలుసుకోవాలి మనం. ఈక్వేటెడ్ అంటే ఎక్కడా మార్పు రాదు. కానీ మనం ఏం చేస్తాం, టక్కని రాసేస్తాం. రాసేస్తే యాక్చువల్గా వాళ్ళ దగ్గర మనం ఇవ్వాల్సిన లోన్ బ్యాలెన్స్ కంటే ముందుగానే క్లోజ్ అయిపోతుంది. ఎందుకు క్లోజ్ అవుతుంది అనేది రికార్డు పరంగా మనం 2-3 క్లాసుల్లో నేను చెప్తాను. డెబిట్ క్రెడిట్ నోటు గురించి ఇప్పటికీ కూడా చాలా డౌట్స్ ఉన్నాయి జనాలకి. డెబిట్ నోట్ గురించి డౌటు, క్రెడిట్ నోట్ గురించి డౌటు. దానివల్ల ఏమవుతుందంటే మీకు కంప్లీట్ రిపోర్టింగ్ చేంజ్ అయిపోద్ది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేంజ్ అయిపోద్ది, అన్నీ చేంజ్ అవుతాయి. రాంగ్ అకౌంట్ పోస్టింగ్, మీరు ఏదైనా ఒక స్పెల్లింగ్ మిస్టేక్ కొట్టేది. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఇది ఒకటే చూపిస్తాను మీకు. నేను సండ్రీ క్రెడిటార్స్లో మీకు ఇక్కడ చూడండి, పవిత్ర ట్రేడర్స్లో ఏమైంది, ఏ పడాలి, టీఆర్ఏ కదా. ఏ పడాల్సింది నేను కొట్టింది ఏంటంటే డిఆర్ఈఎస్. దానికి 2,50,000 రూపాయలు ఆయనకి మనం బాకీ ఉన్నాం విన్నారా. తర్వాత ఇక్కడ మనం ఎవరికి ఇచ్చాము డబ్బులు అని లెక్క వేసుకున్నట్టయితే ఇక్కడ కూడా చూడండి పవిత్ర ట్రేడర్స్ అనే అకౌంట్. ఎందుకంటే మనం చెక్కు మీద రాసింది పవిత్ర ట్రేడర్స్ అనే రాస్తాం, కానీ నేను ఇందాక రాసిన స్పెల్లింగ్ ఉండదు కదా. ఓకే, మరి అటువంటిప్పుడు చెక్కు మీద ఏదైతే ఉందో అక్షరాల అదే అమౌంట్ కొట్టేశారు. అంటే ఇక్కడ 2,50,000 డెటార్స్లో ఉంది, 2,50,000 క్రెడిటార్స్లో ఉంది. న్యాయంగా చూస్తే దేర్ వాజ్ నో డెటార్ అండ్ దెర్ వాజ్ నో క్రెడిటార్. నలిఫై అయిపోయింది కదా. కానీ లిస్ట్లో ఏమైంది, డెటార్స్ లిస్ట్ ఇమ్మంటే ఈ లిస్ట్ అంతా టైప్ చేసి ప్రింట్ తీసిస్తారు, ఆ లిస్ట్ ఇస్తారు. తర్వాత ఏమవుతుందంటే మీరు ఇప్పుడు క్లీన్ అబ్జర్వ్ చేయాల్సింది మీరే, నాట్ ది ఆడిటర్ ఆర్ కన్సల్టెంట్. ఎందుకంటే రెగ్యులర్గా చూస్తుంది మీరే కదా. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఆ లిస్ట్నే పర్టికులర్ చూసుకుంటారు. కానీ దీంట్లో రిజెంబ్లెన్స్ ఎక్కడన్నా ఉందా, ఈ ఫిగరు ఆ ఫిగరు టాలీ అవుతుందంటే ఎక్కడన్నా తప్పు కొట్టారు అనేది వాళ్ళు వెరిఫై చేయకుండా ఫైల్ చేస్తే కొన్ని సంవత్సరాల పాటు ఇలా ఉన్నాయి అకౌంట్స్ ఉన్నాయి, కొన్ని లక్షల రూపాయలే ఉన్నాయి అట్లా. అది క్లోజ్ కావాలంటే అంత చిన్న విషయం కాదు. యాక్చువల్గా పవిత్ర ట్రేడర్స్ మనకు బాకీ కాదు, అక్కడ పవిత్ర ట్రేడర్స్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసాం. కాబట్టి దేర్ వాజ్ నో డెటార్ ఆర్ క్రెడిటార్ ఉన్నారా. అట్లనే మీకు తర్వాత డిస్పోజ్ ఆఫ్ అసెట్స్ విత్ లాస్ ఆర్ గెయిన్. ఇప్పుడు ఒకసారి మనం ఏం చేస్తాం, కంప్యూటర్ ఎక్స్చేంజ్ చేయటం కానీ కంప్యూటర్ని అమ్మేయటం కానీ జరుగుతుంది. జరుగుతుంది, ఇవాళ 10,000 పెట్టిన కంప్యూటరు రేపొద్దున 10,000కి ఇంపాసిబుల్. రేపొద్దున అమ్మాలని అమ్మలేము, ఒక సంవత్సరం వాడుకున్నా కాదు, రేపే దాన్ని అమ్మలేము. ఒక 1,000-2,000 పోతాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ డబ్బులు ఎంత వస్తే అంత ఎంటర్ చేస్తున్నాము. ఏమండి, డిస్పోజ్ ఆఫ్ అసెట్స్ విత్ లాస్ ఆర్ గెయిన్. ఒకసారి లాభం కూడా వస్తుంది, కొనుక్కున్న వాటిలో లాభం వచ్చేది తక్కువ, లాస్ వచ్చేది ఎక్కువ. అప్పుడు ఏమవుతుంది, మీకు యాక్చువల్గా అసెట్ వెళ్ళిపోవాలి మనకి, కానీ అసెట్ వెళ్ళిపోకుండా అసెట్ మీకు బ్యాలెన్స్ మిగిలిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కంప్యూటరు ఇక్కడ ఇక్కడ కంప్యూటర్ ఉంది చూడండి. కంప్యూటర్ యాక్చువల్గా 25,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. దానికి 22,500కి అమ్మాం మనం. అంటే 22,500కి అమ్మేసామంటే లాస్ భరించాం 2,500. అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు 22,500 క్యాష్ వచ్చింది, క్యాష్ సరిపోయింది, క్యాష్ కానీ చెక్ కానీ వచ్చింది, సరిపోయింది, దీంట్లో డిఫరెన్స్ రాలా. కానీ అసెట్ అసలు యాక్చువల్గా మన దగ్గర ఉందా, మన దగ్గర లేదు కదా. మన టేబుల్ మీద ఆ సిస్టమ్ ఏది కొత్త సిస్టమ్ వచ్చిందో, లేకపోతే మా ఇంట్లో సిస్టమ్ తీసుకొచ్చాం, అది వేరే విషయం. కానీ ఇక్కడ చూస్తే ఉంది, మీరు బ్యాలెన్స్ షీట్లో 2,500 రూపాయల బ్యాలెన్స్ ఉంది. దెర్ వాజ్ నో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది కంప్యూటర్ ఇన్ ది ప్రెమిసెస్, బట్ యు ఆర్ షోయింగ్ 2,500. ఇది తప్పే కదా. ఏమండి, అట్లనే ఇంకొకటి ఏంటంటే ఇట్లా మీకు చాలా మిస్టేక్స్, రాంగ్ గ్రూపింగ్. అంటే గ్రూపింగ్
మీరు డిపాజిట్లు చేయాల్సింది లోన్స్ ఇంకోటో చేసేస్తారు. తర్వాత నెగిటివ్ క్యాష్ బ్యాలెన్సెస్, మీ దగ్గర డబ్బులు లేకుండా అక్కడ ఖర్చు కనిపిస్తుంది, ఇక్కడ నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ రెంట్లో కనిపిస్తుంది. లేకపోతే ఇది లాస్ట్లో మీరు మార్చిలో చూస్తే ఎప్పటికీ బ్రహ్మాండమైన క్యాష్ బ్యాలెన్స్ డెబిట్లో ఉంటుంది. అసెట్ మస్ట్ బి ఆల్వేస్ ఆన్ డెబిట్ సైడ్. కానీ మీరు బ్యాలెన్స్ షీట్లో, ఫైనల్ బ్యాలెన్స్ షీట్లో డెబిటే ఉంటుంది, డెబిటే ఉంది కదా అనుకుంటారు. కానీ దేర్ ఆర్ సో మెనీ నెగిటివ్ బ్యాలెన్సెస్ ఇన్ ద సిస్టమ్. మీరు అది వెరిఫై చేయకపోతే ఎప్పుడన్నా కనుక రైడ్ అయితే ది ఓనర్ విల్ బీ ఇన్ సూప్, అంటే డబ్బులు లేకుండా డబ్బులు ఎలా ఖర్చు పెడతారు. అంటే దీంట్లో ఏం జరిగింది, తర్వాత సిస్టమ్ ప్రకారం ఏంటంటే ఎక్సెస్ క్యాష్ బ్యాలెన్స్ ఆర్ డెఫిసిట్ బ్యాలెన్స్ సో విల్ బి ట్రీటెడ్ యాజ్ అదర్ ఇన్కమ్. అంటే నెగిటివ్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఎంత అయితే ఉందో దాన్ని ఇన్కమ్ కింద ట్రీట్ చేసి దట్ విల్ బి ట్యాక్స్ విత్ పెనాల్టీస్. అది ఎందుకు అవుతుంది అనేది నేను మీకు చెప్తాను తర్వాత రాంగ్ పర్సంటేజ్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్. ఏదో 40% వస్తుందని అనుకున్నారు మీరు, కానీ అక్కడ 20% కూడా కనపడదు. ఎందుకంటే మీరు రాంగ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. మీకు ఒక పర్చేజ్ ఎగిరిపోయి ఉండొచ్చు, లేదా ఒక పర్చేజ్ ఎక్స్ట్రా పడి ఉండొచ్చు, ఒక సేల్ ఎగిరిపోయి ఉండొచ్చు, ఎక్స్ట్రా పడి ఉండొచ్చు. దేర్ మే బి సో మెనీ రీజన్స్ ఫర్ దట్. తర్వాత జిఎస్టీ పెయిడ్. చాలామందిని చూశాను నేను, సార్ మేము జిఎస్టీ ప్రాక్టీస్ చేస్తున్నామని అంటారు. వెరీ గుడ్, మంచిదే బాబు, ఎదగాలి మీరు. కానీ జిఎస్టీ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ట్యాక్స్, ఇట్ ఈస్ నాట్ ఎ ట్యాక్స్, ఇట్ ఈస్ ఎన్ అడ్జస్ట్మెంట్. It is an adjustment for the value received on behalf of the government with the already paid taxes in the form of input balance cash. అంటే 20 రూపాయలు మీరు వసూలు చేశారు సేల్ ద్వారా కానీ సర్వీస్ ద్వారా కానీ. ఆల్రెడీ మీరు ఒక 10 రూపాయలు కట్టారు, అంటే 10 రూపాయలు మీరు అడ్వాన్స్గా ఆ ప్రోడక్ట్ మీరు అమ్ముతారు కాబట్టి కొన్నప్పుడు కట్టారు. అంటే 10 రూపాయలు ఆల్రెడీ మీదే అక్కడ ఉంది. ఇవాళ 20 రూపాయలు వసూలు చేశారు. 20 రూపాయలు ఎవరి కోసం వసూలు చేశారు? గవర్నమెంట్ కోసం వసూలు చేశారు. కాబట్టి ఈ 20 రూపాయలు మీరు గవర్నమెంట్ కట్టాలి కదా, ఆల్రెడీ మీరు 10 రూపాయలు కట్టున్నారు. ఇంకో 10 రూపాయలు కడితే సరిపోద్ది. అంటే మీ జేబులోంచి ఏమైనా పడుతుందండి? పట్టలేదు. ఎంత వసూలు చేశారో అంత కట్టేస్తున్నారు. కానీ చాలామంది మహానుభావులు జిఎస్టీ పెయిడ్ అనేది అకౌంట్లో చూపిస్తారు. మళ్ళీ జిఎస్టీ పేయబుల్ అనేది అకౌంట్లో, అవుట్పుట్ అకౌంట్లో ఉంటుంది, జిఎస్టీ పెయిడ్ అకౌంట్లో ఉంటుంది. దానివల్ల మీరు విపరీతంగా ప్రాఫిట్ పడిపోతుంది. దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం తెలిసి తెలియని కన్సల్టెంట్లు ఉంటే దాని తర్వాత క్లోజింగ్ స్టాక్ని అడ్జస్ట్మెంట్ చేయడం ఏదో ఒకటి చేస్తారు మొత్తానికి. అంటే గందరగోళం అయి కూర్చుంటుంది. అసలు జిఎస్టీ అంటే ఏంటి? అసలు జిఎస్టీ పేమెంట్ అంటే యాక్చువల్గా పేమెంట్ విల్ బి బేర్ బై ది ఎండ్ కన్జ్యూమర్ నాట్ యూ. అది గుర్తుపెట్టుకోండి. అట్లనే ఈఎస్ఐ కూడా మనం శాలరీలో తగ్గించుకుంటాం, 1.75 కట్ చేసుకుంటాం, మళ్ళీ 4.75 కలిపి కడతాం. అట్లనే పిఎఫ్ కూడా 12% కట్ చేసుకుంటాం శాలరీలో, మళ్ళీ 12% కలిపి కడతాం. కానీ చలాన్ కట్టినప్పుడు ఏమవుతుంది, మీకు బ్యాంకులో చెక్ ఇచ్చామనుకోండి, పిఎఫ్ పేడు, ఈఎస్ఐ పేడు ఏముంది అక్కడ, దాంట్లో ఎంట్రీ ఉంది కదా, వేసేస్తాడు. వేసేస్తే ఎంట్రీ పరంగా తప్పు. మనం వసూలు చేసిన అమౌంట్ లయబిలిటీలో ఉండిపోద్ది, ఇంకా అక్యూములేట్ అవుతూ ఉంటుంది. కానీ యాక్చువల్గా అది ఎక్స్పెండిచర్లో పడిపోద్ది. కానీ నిజంగా అది ఎక్స్పెండిచర్ కాదు, మీ పార్ట్ మాత్రమే ఎక్స్పెండిచర్, మీ కంట్రిబ్యూషన్ మాత్రమే ఎక్స్పెండిచర్. అదర్ థింగ్స్ ఆర్ నాట్ ఎక్స్పెండిచర్స్. విన్నారా? మరి ఇంత ఘోరం మరి మీరు భరించగలుగుతారా? తర్వాత ఫైనల్ సెటిల్మెంట్ బోత్ సైడ్స్. అంటే మనం సెటిల్మెంట్ అప్పుడు కొంత డిస్కౌంట్ మనకు ఆఫర్ చేయొచ్చు, మనం కూడా డిస్కౌంట్ ఆఫర్ చేయొచ్చు. మరి డిస్కౌంట్ కనుక లెక్కేసుకోకుండా కనుక మనం పేమెంట్ చేసేస్తే కూడా అప్పుడు అటు ఇన్కమ్ పడిపోయింది. విన్నారా? తర్వాత మనం పేమెంట్ కూడా మార్పు వస్తుంది. మనం ఇవ్వాల్సిన దాంట్లో ఇంకా మిగులుద్ది, మనకు రావాల్సిన దాంట్లో కూడా మిగులుద్ది. దానివల్ల అది ఎప్పటికీ అది ఇనాపరేటివ్ అయిపోయింది. ఎందుకంటే మనకు వాడు ఇవ్వక్కలేదు, మనం వాడికి ఇవ్వక్కల. మరి అటువంటిప్పుడు ఎందుకు మరి? తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ డ్రాయింగ్స్ యాజ్ ఎక్స్పెన్సెస్. గోల్డ్ లోన్ రిలీజ్డ్ అంటారు. అసలు గోల్డ్ లోన్ మనకు ఉందా అనేది ఒకసారి వెరిఫై చేసుకుంటే గోల్డ్ లోన్ రిలీజ్డ్ ఎక్కడ రాయాలో తెలుస్తుంది. గోల్డ్ లోన్ రిలీజ్డ్ అంటే అర్థం ఏంటి? ఓనర్ గారిదో లేదా పార్ట్నర్ గారిదో. మీరు ఏం చేయాలి, దానికి డ్రాయింగ్స్ అకౌంట్కి రాయాలి, క్యాపిటల్ వచ్చి తగ్గించుకోవాలి. కానీ గోల్డ్ లోన్ రిలీజ్డ్ అనేది ఎక్స్పెండిచర్లో పెట్టి వేసేస్తాడు.
దాంట్లో ఇంట్రెస్ట్తో పాటు వేసేస్తాడు. ఎంత ఎంత బ్లండర్ అంటే, మరి గోల్డ్ లోన్ రిలీజ్ ఐడెంటిఫికేషన్ ఎలా చేసినట్టు మీరు? ఇట్ ఈస్ ఎ డ్రాయింగ్, ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ ఎ పర్సనల్ ఎక్స్పెండిచర్, నాట్ ఎ బిజినెస్ ఎక్స్పెండిచర్. ద ఐడెంటిఫికేషన్ ఈజ్ ఎ రాంగ్ వన్. తర్వాత ఓనర్స్ ఎఫ్డిఆర్ మెచ్యూరిటీ. ఇప్పుడు డబ్బులు లేవు ఆఫీస్లో, అయ్యో నా ఓనర్ బ్యాంక్ వెళ్ళి అక్కడ ఎఫ్డిఆర్ ఉంది, అది తీసుకుని వెళ్ళి నువ్వు మన కరెంట్ అకౌంట్లో వేసి రమ్మంటాడు. ఓకే, వేసి వస్తాడు, దాంట్లో డీటెయిల్స్ ఇస్తాడు, అంటే ఎఫ్డిఆర్ ఇంత, దాని మీద ఇంట్రెస్ట్ అక్రూ అయిందంత, దాని బ్రహ్మాండంగా మనకు ఆ ఇంట్రెస్ట్తో పాటు రాసేస్తారు. కానీ యాక్చువల్గా ఎఫ్డిఆర్ ఎవరిది? ఓనర్ గారిది. మీరు ఏం చేస్తున్నారు? డబ్బులు వచ్చినట్టు బ్యాంకులో వేసుకుంటారు, తర్వాత బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేస్తారు, తర్వాత ఇంట్రెస్ట్ అకౌంట్ని క్రెడిట్ చేస్తారు, ఎఫ్డిఆర్ అకౌంట్ని కూడా క్రెడిట్ చేస్తారు. బికాజ్ ఎఫ్డిఆర్ ఈజ్ క్యాన్సలింగ్, వీఆర్ క్యాన్సలింగ్ ది ఎఫ్డిఆర్, కాబట్టి ఎఫ్డిఆర్ క్రెడిట్ చేస్తాను. నిజంగా ఎఫ్డిఆర్ అనేది డిపాజిట్. ఎఫ్డిఆర్ ఎప్పుడూ క్రెడిట్లో ఉండడానికి వెళ్ళలేదు. ఒకవేళ ఏదైనా డిపాజిట్లో ఉంటే, ఆ డిపాజిట్లో ఉంటే దాన్ని తగ్గించేసుకుని చూసుకుంటుంది. అంటే మన కంటికి కనిపించి ఏ ఫిగరు కూడా మీకు ఇక్కడ 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 చూడండి, కంటికి కనిపించి ఏ ఫిగరు కూడా దీంట్లో గ్యారంటీగా కనబడవు. ఇది గ్యారంటీ కాదనేది మీకు అర్థమవుతుంది ఉన్నారా? కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటి మీకు, తర్వాత వైఫ్, ఆమె ఏదో అవసరానికి లోన్ ఇస్తుంది, కానీ అది వైఫ్, ఓనర్ గారు వైఫ్ కదా అని క్యాపిటల్ అకౌంట్లో వేసేస్తారు. ఓనర్ గారు వైఫ్కి ఓనర్ గారికి సంబంధమే లేదు అసలు. షీ ఈజ్ డిఫరెంట్ అండ్ ద ఓనర్ ఈజ్ డిఫరెంట్ టు ది ఆర్గనైజేషన్. టు ది ఆర్గనైజేషన్ ఓనర్స్ వైఫ్ లోన్ ఈజ్ ఏ అన్సెక్యూర్డ్ లోన్ ఉన్నారా? తర్వాత ఏదైనా సన్స్ వెహికల్ కొనుక్కున్నా, తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకుని వెళ్ళి రెవెన్యూ ఎక్స్పెండిచర్ గుర్తిస్తారు. ఇన్స్టాలేషన్ ఆఫ్ మిషనరీ ఉందనుకోండి, ఇన్స్టాలేషన్ ఆఫ్ మిషనరీ టు బి యాడెడ్ టు ది అసెట్. ఇట్ ఈస్ నాట్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్, బట్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అని వేసేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మీరు అండర్ వాల్యూకి వెళ్ళిపోద్ది, అసెట్ అండర్ వాల్యూకి వెళ్ళిపోద్ది, అన్నెసరిగా రెవెన్యూ ఎక్స్పెన్సెస్ పోయి మీకు దీంట్లో ఒకవేళ కనుక రేపు కన్సల్టెంట్ గారు ఆడిటర్ గారు గుర్తిస్తేనేమో రివర్స్ చేసుకుంటాడు, లేకపోతే అది వెళ్ళిపోద్ది ఉన్నారా? ఎంత ఇది. తర్వాత రెవెన్యూ ఎక్స్పెన్సెస్ వైస్ వెర్సా అది అంటాం. అయితే ఇటువంటి మిస్టేక్స్, ఇంతకంటే ఎక్కువ మిస్టేక్స్ ఉంటాయి. అంటే మనం చూసిందల్లా మేడి పండు చూడ మేలిమై నుండు, పొట్ట విప్పులు కూడా పురుగులుండు అన్నట్టు ఈ పురుగులే ఉంటాయి. అంటే నేను నేర్చుకున్నాను, నేను టాలీలో పర్ఫెక్ట్ అంటారు చాలామంది, అంటారు ఐఎమ్ సో పర్ఫెక్ట్ సార్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అంటారు. నేను చాలామందికి టెస్టులు పెట్టాను. 7-8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నా దగ్గరికి వస్తే, సార్ ఏదైనా ఉద్యోగం చూసి పెట్టనంటే ఓకే పర్వాలేదని చెప్పి, అంటే అతను ఏదో డిగ్రేడ్ చేయాలని కానీ అవమానించాలని కానీ నా ఉద్దేశం కాదు. అతని ఎక్స్పీరియన్స్ ఫిజికల్ ఎక్స్పీరియన్సా, వర్క్ ఎక్స్పీరియన్సా అని చూస్తే చాలా ఘోరంగా ఆన్సర్ చేసిన వాళ్ళు ఉన్నారు. సారీ చెప్తాను అంతే, నేనేం చేయలేనమ్మా నీకు, నేను ఐ కెనాట్ హెల్ప్ యూ అని కూడా చెప్పేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, రేపటి నుంచి ఇప్పటి వరకు నేను కొన్ని ఐటమ్స్ తీసుకుని నేను రోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉన్నాను. రేపటి నుంచి ఇంటర్వ్యూని దృష్టిలో పెట్టుకుని, రేపటి రోజున మీరు పెద్ద ఆర్గనైజేషన్, మీరందరూ మంచి అకౌంటెంట్లు కావాలనే కోరిక నాకుంది. కానీ ఒక మంచి ఐటమ్ ఇవాళ టాలీలో ప్రైమరీ చెప్పారు. రేపొద్దు నీ మిస్టేక్స్ అన్ని మీకు కంటికి చూపిస్తాను నేను, ఎందుకంటే ఇంకా ఫైనలైజ్ కాలేదు, మిస్టేక్స్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. 21 మిస్టేక్సే పెట్టాను. దేర్ మే బి సో మెనీ మిస్టేక్స్ అదర్ యాడెడ్ టు దీస్. కాబట్టి ఏంటంటే వీలైతే రేపు లేకపోతే ఎల్లుండి, కానీ రోజు ఒక ఐటమ్ ఇంటర్వ్యూకి సంబంధించింది ఉంటుంది. తర్వాత ఏంటంటే మా దగ్గర రేపు 15th నుంచి అన్లాక్ అంటున్నారు ఇన్స్టిట్యూషన్స్కి. మా దగ్గర అకౌంటెంట్ టాక్సేషన్ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, యూ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ఇంటర్ప్రెట్ ఎనీథింగ్ విత్ ఎనీబడి. తర్వాత ఏంటంటే ఏ విధమైన సంకోచం లేకుండా ఖచ్చితంగా మీకు తెలియజేయటం ఉంటుంది. ఎన్ని రకాల మిస్టేక్స్ ఉంటాయో అన్ని రకాల మిస్టేక్స్ మీ దృష్టిలో ఉండేటట్టుగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోజు 3.5 hours క్లాసెస్ ఉంటాయి. కాబట్టి 1 monthలోనే మీకు ఓన్లీ టాలీ అయితే 15 days, తర్వాత టాలీ, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, పిఎఫ్, ఈఎస్ఐ ఉన్నారా, తర్వాత ఇంటర్వ్యూ టిప్స్, తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా దీంట్లోనే ఉంటుంది. ఇవన్నీ కూడా లెటర్ రైటింగ్ అవన్నీ కూడా మీకు 45 days ఉంటుంది. రోజు 3.5 hours to 4 hours ఒకటే బ్యాచ్ రన్ అవుతుంది. కాబట్టి ఇది కూడా ఇన్స్టిట్యూట్లో కాదు, ఇది నా ఆడిట్ ఆఫీసులోనే జరుగుతుంది. కాబట్టి యూ కెన్ టేక్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆఫ్ ది క్లయింట్స్ యాజ్ యువర్ అసైన్మెంట్.
మీరు ఎంత చేయాలనుకుంటే అంత చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఖచ్చితంగా మీకు ఆ విధమైన ఎబిలిటీ మీరు పొందటానికి మా శాయశక్తులో మేము ట్రై చేస్తాం. తర్వాత మా క్లాసెస్ ఎలా ఉంటాయనేది రేపటి నుంచి అంచెలంచెలుగా అంటే టాలీలో ఈ మిస్టేక్సే కాకుండా ఎటువంటి మిస్టేక్స్ ఉంటాయి, ఎటువంటి మనం ఐడెంటిఫై చేయగలుగుతాము, మనకు మనం ఎక్స్పర్టైజ్ ఎలా కావాలనేది ఉంటుంది. అట్లనే ఇంటర్వ్యూ బిట్స్ కూడా దీంట్లో మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఈలోగా మీకు ఇఫ్ యూ ఆర్ సో ఇంట్రెస్టెడ్ టు జాయిన్, you can talk with me through telephone between 6 p.m. to 9 a.m. on any day. తర్వాత 6 తర్వాత టెలిఫోన్ విల్ బి సైలెంట్ అప్ టు 9 o'clock in the మార్నింగ్. తర్వాత సండే అయినా కూడా మీరు మాట్లాడవచ్చు. తర్వాత మీరు మెయిల్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషను, తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి, రాస్తాను. అంతేగాని హాయ్లని కానీ, గుడ్ మార్నింగ్లు కానీ, గుడ్ ఈవినింగ్లు కానీ, ఎక్సలెంట్లు కానీ దయచేసి రాయకండి. టైం వేస్ట్ చేసుకోకండి. ఇప్పటికైనా టైం ఈజ్ వెరీ ప్రెషియస్ అండ్ వెరీ వాల్యుబుల్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టైం వేస్ట్ చేసుకోకండి. ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ టు జాయిన్, you can join in the institution to get expert knowledge in accountancy and taxation. Thank you very much. Good night.